8 గంటల 10 నిమిషాలకు ఆయుత చండీ యాగం ప్రారంభం కాబోతోంది. గణపతి పూజతో ప్రారంభమయ్యే ఈ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు ఎర్రవెల్లి నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. రాజ్యం బాగుండాలని గతంలో చక్రవర్తులు కూడా ఈ ఆయుత చండీ యాగాన్ని నిర్వహించాడు. శ్రీరాముడు, బలిచక్రవర్తి, విక్రమార్కుడు ఇలాంటి చక్రవర్తులంతా రాజ్యం బాగుండాలి, రాజ్యం ప్రజలంతా సుభిక్షంగా విరజిల్లాలని చెప్పేసి అప్పుడు చండీ యాగాన్ని నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయుత చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చండీ యాగానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా జరిగాయి. రేపు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఈ ఆయుత చండీ యాగం ప్రారంభంగా అవుతుంది. ప్రస్తుతం మనం యాగశాలలో ఉన్నాం. యాగశాలలో ఇప్పటికే సుమారు 106 హోమగుండాలని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రేపు పూజా విశేషాలు ఎలా ఉంటాయి, అసలు ఆయుత చండీ యాగానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది, చండీ యాగాల్లో అల్టిమేట్ అని చెప్పుకునేటువంటి ఆయుత చండీ యాగానికి సంబంధించినటువంటి ఏంటి అసలు ఆ విశేషం ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆయుత చండీ యాగానికి సంబంధించి మొదటి నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయుత చండీ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయుత చండీ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం నతత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నాకాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా అని శాస్త్రం చెప్తోంది. ఆయుత చండీ యాగం యొక్క సంకల్పం నతత్ర దేశే దుర్భిక్షం, ఎక్కడైతే అమ్మవారిని ఆరాధింపబడుతుందో, పూజింపబడుతుందో, హోమం చేసి తృప్తి చేయబడుతుందో ఆ దేశంలో దుర్భిక్షం అనేది ఉండదు. సకాల వర్షాలు వస్తూ ఉంటాయి. నచ దుఃఖం ప్రవర్తతే, జనాలందరికీ కూడా దుఃఖం అనేది ఉండదు. నాకాలే మ్రియతే కశ్చిత్, ఇవాళ మనం చూస్తూ ఉంటే అందరికీ అకాల మరణాలు వస్తున్నాయి. అంటే కొడుకు చనిపోయిన తర్వాత తండ్రి చనిపోవడం, తండ్రి చనిపోయిన తర్వాత తాత చనిపోవడం, ఇవన్నీ అకాల మరణాలు అంటాం. మామూలుగా అయితే వేదంలో చెప్పింది 120 సంవత్సరాల ఆయుష్ ప్రతి మనిషికి. ఇప్పుడు మనం అలా చూస్తూ ఉంటే ఎవరికి 120 సంవత్సరాల ఆయుష్ లేదు. దాని గురించే అందరూ బాగుండాలి, లోకం క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆయుత చండీ యాగంలో మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి ఇక్కడ పఠింపబడే మంత్రాన్ని వింటే చాలు, మీకు సర్వ విధాల శ్రేయస్సు కలుగుతుంది. శృతం హరతి పాపాని అని సప్తశతిలో చెప్తారు. ఆ మంత్రాలు వింటేనే చాలు మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ హరిస్తాయి, మనకు సర్వ విధమైన సౌఖ్యము లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని 1100 మంది ఋత్వికులు 10,000 సప్తశతి పారాయణాలు చేస్తారు. ఏకోత్తర వృద్ధిగా పారాయణాలు. రేపు 8 గంటల 10 నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని శుభముహూర్తంలో ఆరంభింపబడుతున్నాం. రేపు మొదటి రోజు 1000 సప్తశతి పారాయణాలు, 40 లక్షల నవాక్షరి మూలమంత్ర జపము ఇక్కడ పఠింపబడుతోంది. రేపు జరగబోయే ఈ యాగంలో ప్రధానంగా ఎన్ని హోమగుండాలను ఏర్పాటు చేశారు? ఒక్కొక్క హోమగుండం వద్ద ఎంతమంది ఋత్వికులు ఉంటారు, ఏమేం చేస్తారు? ఇక్కడ సంపూర్ణంగా మనం చూసినట్టయితే 106 హోమగుండాలు ఉన్నాయి. ఈ కుండాల్లో ప్రధానంగా ఆయుత చండీ యాగంలో 101 హోమగుండం. ప్రతి హోమగుండం దగ్గర 11 మంది ఋత్వికులు రేపు పారాయణం చేస్తారు. 1000 సప్తశతి పారాయణాలు, అలానే నవాక్షరి మూలమంత్ర 40 లక్షల మూలమంత్ర జపాన్ని కూడా చేస్తారు. రెండవ రోజు, మూడో రోజు ఉండే యాగానికి సంబంధించి ఆ రోజు ఏ విశిష్టత ఉంటుంది? రెండవ రోజు ఈ సంపూర్ణంగా విశిష్టత ఒకటే. ఇక్కడ సప్తశతి పారాయణమే విశిష్టత. ఆ పారాయణాన్ని వింటే చాలు సర్వ విధమైన శ్రేయస్సులు కలుగుతాయి. ఎల్లుండి 2000 పారాయణాలు, అలానే మూడవ రోజు 3000 పారాయణాలు, 4వ రోజు 4000 పారాయణాలు, సంపూర్ణంగా 10,000 పారాయణాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని దర్శించిన, ఈ మంత్రాన్ని విన్న, ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి వ్యక్తికి కూడా సకల విధమైన శ్రేయస్సులు కలుగుతాయి. చండీ యాగాల్లో 4 రకాల చండీ యాగాలు ఉన్నాయి. ఆ 3 రకాల చండీ యాగాలతో పోలిస్తే ఆయుత చండీ యాగానికి ఉన్న విశిష్టత ఏంటి? చండీ యాగం అంటేనే విశిష్టత. దానికి 3 నవచండీ యాగం, శతచండీ యాగం, సహస్ర చండీ యాగం, అలానే ఆయుత చండీ యాగం. యాగాల్లో వైశిష్ట్యమైంది చాలా చాలా విశిష్టమైన కార్యక్రమం ఆయుత చండీ కార్యక్రమం.
ఈ మన జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సెలవిచ్చారు. రాజ మహారాజులు కూడా ఈ యాగాన్ని చేసినట్టుగా ఇక్కడ కనిపించలేదు. ఈ 2 శతాబ్దాల్లో యాగాన్ని ఎవరు నిర్వహించలేదు. లోకక్షేమం గురించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెడుతున్నారు. మా సంపూర్ణమైన ఆశీర్వాదం ఉంటుంది, తెలంగాణ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వారు ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ప్రకారం సంపూర్ణంగా ఈ రాజ్యము, ఈ దేశము సస్యశ్యామలంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ జరుగుతున్నటువంటి చండీ యాగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తవుతున్న నేపథ్యం, గతంలో రాజులు చక్రవర్తులు రాజ్యం సుభిక్షంగా ఉండాలని చేసే యాగం ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్నారు. ఇది యాగానికి సంబంధించినటువంటి అప్డేట్. రేపు ఉదయం 8:10 నుంచి ఈ అయుత చండీ యాగం కూడా ప్రారంభం కాబోతుంది.